ఉన్నంతలో రంది లేకుండా బతికిన ఆ ఇంట వ్యవసాయ అప్పులు చిచ్చుపెట్టాయి. పచ్చగా కళకళలాడిన కుటుంబాన్ని ఆగం చేశాయి. సకాలంలో సర్కారు పథకాలు అందక మిత్తీలు పెరిగిపోయి కుటుంబ పెద్ద బలవన్ మరణానికి పాల్పడ్డాడు. కాంగ్రెస్ సర్కారులో ఆదరణ దక్కక మృతుడి తల్లి, భార్య, పిల్లలు రోడ్డున పడ్డారు. ఆదుకోవాల్సిన పాలకులు, అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో బతకడం ఎలాగని దిక్కులు చూస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే చావే శరణ్యమంటోంది వరంగల్ జిల్లాకు చెందిన ఈ రైతు కుటుంబం. కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు భారంగా మారాయి. ఎన్నికలకు ముందు అన్నదాతలకు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రైతు సంక్షేమ పథకాలు అందని ద్రాక్షగానే అయ్యాయి. పైగా అన్ని పథకాల్లో కోతలు పెడుతుండటంతో అనేక మంది బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు. సర్కారు నుంచి ఎలాంటి సాయం అందక ఆత్మహత్య చేసుకున్న వారిలో హనుమకొండ జిల్లా పీచరకు చెందిన రైతు పిట్టల సుధాకర్ ఒకరు. ఇతనికి భార్య విజయ, కొడుకు రాహుల్, కూతురు రవళి, తల్లి వెంకటమ్మ ఉన్నారు. కుటుంబానికి ఊరిలోనే 3 ఎకరాల భూమి ఉంది. గతంలో ఉన్నంతలో బ్రతికేవారు. సుధాకర్ ఆధునిక పంటలు పండించుకొని ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో అప్పులు తెచ్చి బావి తవ్వించాడు. నీటి ఊటలు తక్కువగా ఉండడంతో మరికొంత బాకీ చేసి సైడ్ బోర్లు వేశాడు. అదే తరుణంలో కూతురు పెండ్లి కోసం మరింత అప్పు చేశాడు సుధాకర్. కానీ తరువాత సాగునీరు లేక, పంటల దిగుబడి సరిగా రాక చేసిన అప్పులకు మిత్తిలు పెరిగిపోయాయి. రుణభారం మోయలేనంతగా 15 లక్షలకు పెరిగింది. అప్పులిచ్చినోళ్లు పరుష పదజాలంతో నిలదీయడంతో నిరాశకు గురైన సుధాకర్ గత ఏడాది మార్చిలో వ్యవసాయ బావి వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ టైంలో కనీసం అంత్యక్రియల ఖర్చు కూడా భరించలేని స్థితిలో అతని కుటుంబం ఉంది. ఎలాగోలా బంధుమిత్రుల సాయంతో అంత్యక్రియల తంతు ముగించారు. కానీ సర్కార్ ఏమాత్రమూ ఆదుకోలేదు. మృతుడైన రైతు సుధాకర్ కుటుంబం దీనావస్థలో బతికిడిస్తోంది. అతని భార్య విజయ, వృద్ధాప్యంలో ఉన్న తల్లి వెంకటమ్మ కూలీ పనులకు వెళ్తూ జీవన పోరాటం చేస్తున్నారు. ఇద్దరు కూలీ పనులు చేస్తున్నప్పటికీ అప్పులకు మిత్తీలు కట్టలేని దుస్థితి. తిండికి ఇబ్బందులు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలుత కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బీమా పథకాన్ని అందించలేకపోయారు. చివరకు మీడియాలో కథనాలు చూసి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన రైతు బీమా కింద 5 లక్షలను మంజూరు చేశారు. కానీ ఆ మొత్తం సుధాకర్ చేసిన అప్పులకే సరిపోలేదు. ఆయన సంవత్సరికం దగ్గరికి వస్తున్నా ఇప్పటికీ సర్కారు నుంచి ఎలాంటి సహకారం అందలేదు. కనీసం విజయకు వితంతు పింఛనైనా మంజూరు చేయలేదు. సుధాకర్ డెత్ సర్టిఫికేట్ కారణంగా వచ్చే రైతు బంధు ఆగిపోయింది. భూమి సుధాకర్ భార్య పేరు మీదకి మారితేనే ఈ పథకం వర్తిస్తుందని అధికారులు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల అరకొరగా చేసిన రుణమాఫీపై స్పష్టత లేకపోవడంతో అది అందక కుటుంబం నానా అవస్థలు పడుతోంది. అప్పులోలను ఆపడం చాలా కష్టంగా ఉందని విజయ కుటుంబం వాపోయింది. ప్రభుత్వం స్పందించి దయతో ఆదుకోవాలని కోరుతోంది. లేదంటే కుటుంబమంతా కలిసి చచ్చిపోతే బాగుండనిపిస్తుందన్న ఆమె మాటలు అందరినీ కలిచివేస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని అందరూ కోరుతున్నారు.